ఈవీసీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనము ఒక చిట్టి కథ చూడబోతున్నాము. ఆశావాదానికి నిరాశావాదానికి మధ్య చిన్న తేడా ఉంటుంది. ఆ చిన్న తేడా ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఒక చిన్న కథ రూపంలో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒక ఊరిలో ఒక పెద్ద బావి ఉండేది. ఆ బావిలోకి 2 గిలకలు ఉండేవి. ఆ 2 గిలకలకి 2 బకెట్లు కిందకి చేదలుగా వాడేవాళ్ళు అన్నమాట. అయితే ఈ 2 బకెట్లతోటి ఆ లోతుగా ఉన్న బావిలో నీరు చేదుకుని ఆ ఊరి వారంతా వాడుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఈ రెండు బకెట్లలో ఒక బకెట్ ఏమో ఎప్పుడు చాలా ఆనందంగా ఉండేది, కానీ ఇంకో బకెట్ మాత్రం ఎప్పుడు బాధపడుతూ ఉండేది. అయితే ఒకరోజు ఆ రెండవ బకెట్ మొదటి బకెట్ని అడుగుతుంది, నువ్వు ఎప్పుడు ఎలా ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నావు? నాకు మనసంతా చాలా బాధగా ఉంటుంది అని. అయితే దానికి మొదటి బకెట్ అంటుంది, ఎందుకు అంత బాధ, నీకు ఏమొచ్చింది, ఏంటి నీ కష్టం అని అడుగుతుంది. అప్పుడు ఆ రెండో బకెట్ అంటుంది, మనము కష్టపడి లోపల నుంచి నిండుగా బరువుగా ఎంతో నీరు మూసుకుని పైకి వస్తాము, తీరా పైకి రాగానే ఎవరో ఒకళ్ళు ఆ నీరు ఉంపేసి మన ఖాళీ చేసేస్తూ ఉంటారు, మళ్ళీ ఉసూరుమంటూ కిందకి ఖాళీగా పోవాల్సి వస్తూ ఉంటుంది, నాకు అది తలుచుకున్నప్పుడల్లా చాలా బాధగా ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు దానికి మొదటి బకెట్ అంటుంది, ఇది సమస్య అని నువ్వు అనుకుంటున్నావు, ఇందులో మనం ఆలోచించే విధానం తప్ప ఏమీ లేదు, నువ్వేమో కింద నుంచి పైకి మోసుకుని వచ్చి ఖాళీగా లోపలికి పోతున్నానని బాధపడుతున్నావు, కానీ నేను మాత్రం హాయిగా బరువు దిగిపోయింది కదా అని అనుకుంటూ ఉంటాను. కింద నుంచి పైకి నిండుగా వచ్చి ఖాళీ అయిపోయినందుకు నువ్వు బాధపడితే, పైనుంచి కింద ఖాళీగా వెళ్ళి నిండుగా పైకి వస్తున్నందుకు నేను ఆనందపడుతున్నాను. ఎప్పుడూ కూడా మనము ఆలోచించే విధానంలోనే కష్టము సుఖము ఉంటుందని రెండవ బకెట్ మొదటి బకెట్కి చెప్తుందనమాట. అయితే ఈ చిన్న కథలో నీతి ఏంటంటే, మనం కూడా తరచుగా మన జీవితంలో లేనిపోని బరువు బాధ్యతలు ఎత్తుకుని ఆ తర్వాత అవి మోయలేక కష్టపడుతూ అవి కనుక మళ్ళీ మనకి తగ్గిపోతే బరువు బాధ్యతలు తగ్గిపోయినందుకు వెల్తిగా బాధపడుతూ ఉంటామన్నమాట. అలా కాకుండా ఎప్పుడు కూడా వచ్చిన బాధ్యతను వచ్చినట్టుగా స్వీకరించి దూరమైన దాన్ని అదే మన కర్మ అనుకుని వదిలేస్తే చాలా సుఖంగా బ్రతకవచ్చు.